కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమ సారథిగా ముద్రగడ పద్మనాభంకు మంచి గుర్తింపు ఉంది. ముద్రగడ పద్మనాభం గారి తండ్రి వీరరాఘవరావు. ఈయన స్వతంత్ర ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించారు. కిల్లంపూడి మున్సిఫ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి ముద్రగడ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని చిన్న వయసులోనే ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. సొంత నియోజకవర్గమైన ప్రత్తిపాడు నుంచి కేవలం 25 ఏళ్ల వయసులోనే 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీలో చేరిన ముద్రగడ 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అక్కడ కూడా తన పట్టును నిరూపించుకున్నారు. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో మంత్రిగా, కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. రాజకీయ నాయకుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి దక్కాల్సిన హక్కుల కోసం పోరాడిన పోరాట యోధుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. కాపులను వెనకబడిన తరగతుల జాబితాలో చేర్చాలంటూ ఆయన సుదీర్ఘ కాలం పాటు నడిపిన కాపు సామాజిక ఉద్యమం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. కిల్లంపూడిలో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షలు, తుని రైలు దహన ఘటన నాటి ఉద్రిక్తత పరిస్థితుల సమయంలో ఆయన సామాజిక వర్గానికి అండగా నిలబడి ఒక బలమైన నాయకుడిగా నిరూపించుకున్నారు. ముద్రగడ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పార్టీలు మారినప్పటికీ తన సొంత సిద్ధాంతాలకు తీసుకున్న నిర్ణయాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండేవారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోతారని, ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటారని సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అన్న మాట ప్రకారం తన పేరును గెజెట్ ద్వారా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుని రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా నిలిచారు. చివరి రోజుల్లో వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన్ను మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు సాయశక్తిలా ప్రయత్నించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో ఎంతటి వివాదాలు ఎదురైనప్పటికీ పేద ప్రజల పట్ల, తన సామాజిక వర్గం పట్ల ఆయన చూపించిన నిబద్ధత, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడే తత్వం ఆయనను ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిపి ఉంచుతాయి.